ఫేమస్ యాంకర్ ఓంకార్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం జీనియస్ ఫ్లాప్ అవడంతో సెకండ్ ఫిలింని అందరికీ నచ్చేలా హర్రర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించాడు. అదే రాజుగారి గది. దసరా రోజు రిలీజ్ అయిన ఈ మూవీ మౌత్ టాక్తో హౌస్ఫుల్ కలెక్షన్స్తో దూసుకెళ్తుంది. తనని తాను డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి, తమ్ముడు అశ్విన్ బాబుని హీరోగా నిలబెట్టడానికి చాలా కేర్ తీసుకుని రాజుగారి గదిని హిలేరియస్ ఎంటర్టైనర్గా తీశాడు ఓంకార్. ఆడియన్స్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న ఈ మూవీ ఇప్పుడు ప్రేక్షకుడు ప్రాణం తీసింది. హైదరాబాద్లోని బహదూర్పుర మెట్రో థియేటర్లో రాజుగారి గది మూవీ మార్నింగ్ షో చూస్తూ అమర్నాథం అనే 55 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. ఈ విషయం తెలిసి మూవీ యూనిట్ షాక్ అయింది. డైరెక్టర్ ఓంకార్ చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీకి సానుభూతి తెలపడంతో పాటు ₹1,00,000 ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు ప్రకటించాడు. అసలు ఓంకార్ అనగానే అందరి పెదాల్లో వచ్చే పదం అన్నయ్య. అసలు ఓంకార్ అన్నయ్య ఎలా అయ్యాడు? లైఫ్ ఎప్పుడైతే పొందారో వాళ్ళందరూ కూడా అన్నయ్య అని పిలవటం స్టార్ట్ చేయటం, ఇంకా అది అలా వెళ్ళిపోయింది సార్, స్ప్రెడ్ అయిపోయింది అన్నయ్య అన్నది. యాంకర్ ఓంకార్ డైరెక్టర్ ఓంకార్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? యాక్చువల్గా నేను డైరెక్టర్ అవ్వటానికి యాంకర్ని అయ్యాను. నేను యాంకర్ని ఊరికనే సరదాగా అవ్వలేదు సార్. నేను ప్రొఫెషన్గా ఏమో డాక్టర్. జీ సంస్థను వదిలేసి మీరు మా టీవీకి ఎందుకు వచ్చారు? అలాంటి పరిస్థితులు ఏంటి అసలు? జీ తెలుగు అమ్మ అయితే మా టీవీ నాన్న. ఈ సోషల్ సైట్స్లో, యూట్యూబ్లో మీకు సంబంధించిన వీడియోస్ కొన్ని చాలా హల్చల్ చేస్తారు. అంటే కొంతమంది అయితే చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మీ మీద యానిమేషన్స్ క్రియేట్ చేసి బూతుల వరకు వెళ్ళిపోయారు. అంటే అలాంటివన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది అసలు? మీకు రాజీవ్కి ఎటువంటి తేడాలు జరగలేదన్నమాట అస్సలకి. మరి అలాంటప్పుడు రాజీవ్ని ప్రమోషన్కి ఎందుకు తీసుకురావట్లేదు? తప్పు చేస్తే తప్పు నేనే తెలుసుకుంటా, నేను కరెక్ట్ చేసుకుంటాను, అంతే.